హలో మాస్టర్. ఏమండే మేడం గారు, ఇవాళ మనం సూపర్ రుచిగా ఉండే పుల్ల చక్రాల గురించి మాట్లాడుకుందాం. మా ఇంట్లో పెరుగు పులిసిపోయినప్పుడు ఈ మజ్జిగ చక్రాలు చేస్తారండి. కరకరలాడుతూ పుల్ల పుల్లగా కారం కారంగా భలేగా ఉంటాయి అనుకోండి. సాయంత్రం పూట పంటి కింద వేసుకొని నవ్వడానికి సూపర్ గా ఉంటాయి. ఎలా చేయాలో చాలా తేలిగ్గా చెప్పేస్తాను, మీరైతే ఫాలో అయిపోండి. పుల్ల చక్రాల కోసం ఒక 1/2 కేజీ బియ్య పిండి, రుచికి సరిపడా ఉప్పు కారాన్ని పక్కనుంచుకోండి. బాగా పులిసిన పెరుగుని మాత్రమే తీసుకోండి, లేకపోతే చక్రాలు చప్పగా వస్తాయి, గుర్తుంచుకోండి. ముందుగా బియ్య పిండిలో ఒక 2-3 గంటల వేడి నూనెను పోయండి. చల్లారాక మాత్రమే కలపండి, లేకుంటే తొక్కలేసిపోద్ది, జాగ్రత్త. పిండిని పిడికిలితో ఒత్తితే షేప్ రిటైన్ అవ్వాలి. ఇలా చేస్తే చక్రాలు బాగా గుల్లగా వస్తాయి. ఆ తర్వాత ఉప్పు కారాన్ని పిండిలో కలుపుకోండి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, చక్రాలు వేగాక ఉప్పగా అనిపిస్తాయి, గుర్తుంచుకోండి. పుల్ల పెరుగుని విడతల వారీగా పోస్తూ ఉండండి. పెరుగుంది కదా అని చెప్పి అదేదో ఉద్యమం చేసినట్టు ఒకేసారిగా పోసేయకండి. పిండి మొత్తం జారు జారు అయిపోతుంది. పెరుగుని విడతల వారీగా పోస్తూ కలుపుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదు. పిండి కలిపేశాక చక్రాల గిద్దల్లో పెట్టుకొని ఒత్తుకొని చూడండి. పిండి పల్చనైతే బియ్య పిండి కలుపుకోండి, అదే గట్టిగా ఉంటే కొంచెం మజ్జిగ వేసుకోండి. నూనె మంచి కాక మీదకి వచ్చాక సెగ తగ్గించుకొని మాత్రమే చక్రాలు ఒత్తుకోండి. చక్రాలు వేసేటప్పుడు సెగ పైకి కొడుతుంది. ఫస్ట్ టైం వేసేవాళ్ళు చేతులు జాగ్రత్త, అసలే నూనెతో వ్యవహారం. చక్రాల్ని సెగ మధ్యస్థంగా ఉంచుకొని కరకరలాడేదాకా వేపుకోండి. మంచి బంగారు వర్ణం రాగానే నూనెలో నుండి తీసేసి ఒక టిష్యూ మీద వేసేయండి. వేడి చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. సాయంత్రం పూట నవలడానికి సూపర్ గా ఉంటాయి ఈ చక్రాలు. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.